దాన్ని తిని ప్రియులారా ఆ భోజనం ఎవరైతే వండి అక్కడ రహస్యంగా పోయి పెట్టారో వాళ్ళకు విడుదల కలగటానికి అలా చేస్తారు బాబు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు గ్రామీణ ప్రాంతాలలే కాదు, ఖమ్మం పరిసర ప్రాంతాలలో అవుట్స్కట్స్లో కూడా ఇటువంటి పరిస్థితిని మనం చూడగలం. అంటే దాని భావం అంటే ఏం చెబుతుంది? అది దయ్యము ఉన్నది అనేది నిజం. ప్రియులారా, అదే బైబిల్ పరిభాషలో, క్రైస్తవ పరిభాషలో మనం ఏమంటామంటే సాతాను, అపవాది, దైవ విరోధి, ధర్మ విరోధి, న్యాయ విరోధి అని అనేక విధాలుగా ప్రియులారా ఆ యొక్క దయ్యానికి నానా విధములైనటువంటి పేర్లతో మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ దయ్యం ఏం చేస్తాడు? ఈ సాతాను ఏం చేస్తాడు? మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? ప్రియులారా, వాడు మంచోడైతే పగలే పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. వాడు చెడ్డవాడు కాబట్టి ప్రియులారా వానికి రాత్రిపూట భోజనం చేసి పెడతా ఉన్నారు. ప్రియులారా, వాడు అంధకారాన్ని వాడు ఆధారంగా చేసుకొని ప్రియులారా అంధకార స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వాడికి రాత్రి అంటే ఇష్టం. కాబట్టి రాత్రమే భోజనం పెట్టి ప్రియులారా ఏదైనా మేలు కలుగుతుందో మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే మనుషులను దయ్యం పట్టినప్పుడు, మనుషులను సాతాను వశపరుచుకున్నప్పుడు ప్రియులారా ఆ దయ్యం వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తాడో మనకు తెలియదు. ఈరోజు ప్రియులారా కొందరిని దొంగల్ని చూస్తున్నాం, కొందరిని మోసగాళ్ళని చూస్తున్నాం, కొందరు అబద్ధికులను చూస్తున్నాం, కొందరిని ప్రియులారా హంతకుల్ని చూస్తున్నాం. ప్రియులారా ఇలాగా అనేక రకాలైనటువంటి వ్యసనాలతో బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా చెప్పండి, సిగరెట్ తాగేవాడికి తెలియదా ఇది తప్పని? మందు తాగేవాడికి తెలియదా లివర్లు ఫెయిల్ అయిపోతున్నాయి, పేగులకు చుల్లులు పడిపోతా ఉన్నాయి? ప్రియులారా, నువ్వు తాగితే చస్తావని ఫైనల్ రిపోర్టు డాక్టర్ ఇచ్చినప్పటికీ కూడా మంచిదయ్యా ఇక తాగనయ్యా అని మళ్ళీ గ్రామానికి వచ్చి ఊరికొచ్చి ప్రియులారా మరలా అదే ఎందుకు తాగుతున్నాడు? ప్రియులారా, ఎయిడ్స్ అనే భయంకరమైన వ్యాధి మానవుల మధ్య సంచరిస్తున్నప్పటికీ ఇంకా ఎందుకు వ్యభిచారులను మనం చూడగలుగుతున్నాం? మనిషి హత్య చేయటం చాలా భయంకరమైన పాపమని ఈ ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో అన్ని మత గ్రంథాలు కూడా ప్రియులారా హత్య, వ్యభిచారం, అబద్ధం అనే వీటన్నిటిని కూడా ఖండిస్తా ఉన్నాయి. ప్రియులారా మనందరికీ తెలుసు ఇవన్నీ. అయినను ప్రియులారా అది ఎంత నష్టాన్ని కలగ చేసినప్పటికీ ఆ మనిషి అదే తప్పును పదే 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 చేయటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, అపవాది ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను తన స్వాధీనంలో బంధించుకొని ప్రియులారా తన స్వాధీనంలో భద్రపరుచుకొని మానవ జీవితాలతో ప్రియులారా వాడు ఆటలాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనిషినే ఎందుకు వాడు ఆడుకుంటున్నాడు? ప్రియులారా, ఆ దయ్యం కుక్కల్లోకి వెళ్ళొచ్చు కదా, పందుల్లోకి వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఎలకలోకి వెళ్ళొచ్చు కదా, పిల్లిలోకి వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఈ దయ్యానికి మానవుడంటేనే ఇష్టం? మనం ఆలోచించాలి. ఎందుకు మానవుడంటేనే ఇష్టం? ప్రియులారా, ఈ మానవుడు ప్రియులారా దేవుని పోలికలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మరలా తిరిగి ఏ దేవుణ్ణి విడిచిపెట్టయితే వచ్చాడో ఆ దేవుడు వద్దకు మరలా తిరిగి వెళ్లకుండా ప్రియులారా ఈ మనిషి అంటే దేవుడికి అసహ్యం పుట్టించేటట్లుగా మానవులలో ప్రతి నీచమైన కార్యాలు చేసేటట్లుగా సాతాను మానవుల్ని ఏం చేశాడంటే తన కుయుక్తి చేత బంధించేశాడు. ప్రియులారా, ఈ బంధకాల్లో ఉన్నటువంటి ఈ మనుషులను చూసినప్పుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తుకి ప్రియులారా బాధ కలిగి, వేదన కలిగి, ప్రియులారా వీళ్ళ జీవితాల్లో సంతోషం లేదు, సుఖం లేదు, ఆదరణ లేదు, ఆరోగ్యం లేదు, అభివృద్ధి లేదు. మేలు అనేది మానవులకు తెలియట్లేదు. ప్రియులారా, మేలు అనేది మానవులకు తెలియట్లేదు. ప్రియులారా, ఈరోజు మీరు చూడండి, ఏ కుటుంబం కూడా ప్రతి కుటుంబాన్ని కూడా వాడు అప్పు అనే ఉచ్చులోకి లాగేశాడు. ప్రతి మనిషిని చూడండి ఏదో ఒక రోగంలోకి లాగేశాడు. ప్రతి మనిషిని చూడండి ఏదో ఒక బలహీనతలోకి గుంజేశాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ బాధలు తట్టుకోలేకనే మనుషులు
దేవుడా 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 యాడున్నవురా, గంపంత కళ్ళు పెట్టుకొని మమ్మల్ని చూడరాదురా, మాకు ఈ కష్టాలేంది, ఈ బాధలేంది, ఈ సమస్యలేంది, ఈ అప్పులు ఎన్నడూ తీరుతాయి, ఈ బిడ్డల పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం, మాకెప్పుడు క్షేమం కలుగుతుంది. అరిసి అరిసి మొర్ర పెట్టుకొని ఈ భూమి మీద అనాది కాలంగా మనుషుడికి విడుదల లేక, విమోచన లేక, శాంతి సమాధానం లేక ప్రియులారా ఎన్నో జీవితాలు, కొన్ని వేల కోట్ల ప్రజలు ప్రియులారా వాడి బంధకాల్లో, వాడి యొక్క కబంధమైన హస్తాల్లో నలిగిపోయి ప్రియులారా వాళ్ళ జీవితాలను ప్రియులారా ఊరికనే ఈ మట్టిలో కలిసిపోయినటువంటి సందర్భాలను మనం చూడగలుగుతున్నాం. అందుకే పౌలు అంటాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు, అంటే మన భాషలో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వీడు పాపం పండిందంటారు కదా ప్రియులారా. ఎప్పుడైతే కాలం పరిపూర్ణమైందో, అంటే ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించినప్పుడు ప్రియులారా ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తల్లి మరియ గర్భం ద్వారా ఈ లోకానికి ప్రియులారా పాపరహితుడుగా ప్రియులారా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఈ లోకానికి పంపించి ప్రియులారా ఈ యొక్క బంధకాలలో ఉన్నటువంటి ఎవరైతే సాతాను యొక్క చేతుల్లో బంధించబడి నానా రకాలైనటువంటి వ్యసనాలతో, వ్యాధులతో, బంధకాలతో ప్రియులారా బంధింపబడి ఉన్నారో వీరందరినీ కూడా సాతాను యొక్క చెరలో నుంచి విడిపించటానికి విమోచకుడుగా, విడుదల నాయకుడుగా ప్రియులారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి తెచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.